హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేతి బీరకాయ కర్రీ అయితే చూపిస్తానండి. నేతి బీరకాయలు ఎప్పుడూ దొరకవు కదా, సీజన్లో మాత్రమే దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు కౌంటర్ టాప్ పై ఇలా పేపర్ వేసుకుంటే కౌంటర్ టాప్ పాడైపోకుండా ఉంటుంది. వీటిని అయితే ఇప్పుడు పీల్ చేసుకుందామండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి. ఇక వీటిని అయితే పీల్ చేసేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే కర్రీ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, ఈ ఫ్రంట్ సైడ్లో ఒక బుడ్డలాగా ఉంటుంది. దీన్ని నేతి బుడ్డ అంటారు. ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇది నెమ్ము అలా ఉన్నవాళ్ళు తింటే నెమ్ము చేస్తుంది అంటారు. నేతి బీరకాయ అనే పేరు దీంతోనే వచ్చింది అంటారు. దీన్ని నేతి బుడ్డ అంటారు. దీని టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నెమ్ము ఉన్న చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అలాంటప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసి తీసేసుకుంటే అంత నెమ్ము ఉండదు అంటారు. మామూలుగానే బీరకాయ నెమ్ము అంటారు కదా, ఈ పార్ట్ వరకు తీసేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, దీనిలోకి నేను ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. ఆనియన్ కూడా ఇలా పీల్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇకపోతే దీంట్లోకి 3 టమోటాస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 టమోటాస్ తీసుకున్నాను. ఈ కర్రీస్లో కొంచెం టమోటాస్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కదా. ఇక వాటర్లో వేసేసి అన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ బీరకాయలో మీరు పప్పు వేసి కూడా చేసుకోవచ్చు. కానీ నాకు అంత కర్రీ అవసరం లేదని నేను ఓన్లీ బీరకాయతో మాత్రమే చేస్తున్నాను. పప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత బీరకాయలని వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్ ఇలా రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కర్రీలో ఎలాగూ మ్యాష్ అయిపోతాయి కాబట్టి ఇలా రఫ్గా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత టమోటాస్ని కూడా అలాగే రఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. నేతి బీరకాయలు దొరికితే మార్కెట్లో మ్యాక్సిమం నేతి బీరకాయలు దొరకవు. కానీ మీకు ఖచ్చితంగా దొరికితే మాత్రం ఈ కర్రీస్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేతి బీరకాయ ఎప్పుడూ దొరకదు, సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, టమోటాస్ని అయితే ఇలా రఫ్గా చాప్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే చాప్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని తర్వాత బీరకాయని కూడా కట్ చేసుకోవాలి. బీరకాయని మరీ అంత సన్నగా ఏమీ కట్ చేయక్కర్లేదు. ఎలాగో మ్యాష్ చేస్తాం కదా. చూస్తున్నారా ఎంత లేతగా ఉందో? ఇలా లేతకాయలు అయితేనే బాగుంటాయండి. నేతి బీరకాయ ఫాస్ట్గా ముదిరిపోతుంది. బాగా లేతగా ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి. కొంచెం పీచు వచ్చినా కూడా అంత బాగోదండి. మా చిన్నప్పుడైతే నేతి బీరకాయ ముదిరిపోతే వాటి పీచుతోటి స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి యూజ్ చేసేవాళ్ళము. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరింట్లో అయినా నేతి బీరకాయ చెట్టు ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ పీచుని అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇక పొయ్యి మీద ఒక దబ్బర పెట్టుకున్నాను. ఒక బీరకాయే కట్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొన్ని వాటరే పోసాను. ఇది హీట్ అయ్యేలోపు ఇంకో బీరకాయ కట్ చేసుకుంటాను. ఇలా కొన్ని వాటర్ పోసుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత ఆనియన్స్, టమోటాసు, బీరకాయ అన్నీ వేసేసుకుంటాను. ఇవి బాయిల్ అయ్యేలోపు, హీట్ వచ్చేలోపు మిగతా బీరకాయనైతే కట్ చేసుకుని వేసుకుంటాను. టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది. ఇవన్నీ ఇలా వేసేసుకుంటున్నాను. తర్వాత బీరకాయలు వేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మిగతావి కట్ చేసుకుంటాను. తర్వాత ఇందులోకి నేను కారం కోసం ఒక 7-8 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీకు నచ్చకపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చిని అయితే ఇలా తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే ఉడకకుండా ఏమీ పోదండి. ఉప్పు వేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది, కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఈలోగా మిగిలిన బీరకాయను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక 5 మినిట్స్లో ఇలా ఉడికిపోతుంది. చింతపండు అయితే ఇప్పుడే వేయకూడదండి. చింతపండు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవచ్చు. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒకసారి ఇంకొక రవ్వ మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, బీరకాయ ఎక్కువ వాటరీగా ఉంటుంది కాబట్టి మనం ముందే ఎక్కువ వాటర్ పోసేస్తే తర్వాత కర్రీ అంతా నీళ్ళగా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటరే వేసుకుంటే, ఉప్పు వేసాం కాబట్టి అందులో వాటర్ అంతా మంచిగా వచ్చి ఇలా అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. తర్వాత అదే బౌల్ని వాష్ చేసేసి పోపుకైతే పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాము. పోపు కోసం ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. తర్వాత కొంచెం మినపప్పు అయితే తీసుకున్నాను. పోపుకి ఇవి వేస్తే సరిపోతుంది. తర్వాత కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఉండింది నా దగ్గర, నేనైతే కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ ఫ్లేవరు బాగా ఉంటుంది. ఇక ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కర్రీని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, పోపు అయితే బాగా వేగిపోయింది. ఇలా పప్పులు మాడిపోకుండా ఉండేలాగా పోపుని నీట్గా వేయించుకొని తర్వాత ఇలా కర్రీని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయితే పప్పు గుత్తితో బీరకాయని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు ఉంచుకుంటే పోపు కర్రీ మొత్తం బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బాయిలింగ్ వచ్చే వరకు చూసుకోవాలి. మీకు ఉప్పు పులుపు ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో చూసుకొని సెట్ చేసుకోవచ్చు. కొంచెం బాగా బాయిలింగ్ వచ్చే వరకు ఉడికించుకుంటే కూర చిక్కపడి మంచిగా టేస్ట్ వస్తుంది. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకొని తక్కువైతే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు కానీ పులుపు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే కాస్త ఉప్పు తక్కువ అయినట్లు అనిపించింది, నేను కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికే నేతి బీరకాయతో ఇలా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా సీజనల్ దొరికే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే. ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇలా రెడీ చేసుకొని మళ్ళీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, సర్వింగ్ బౌల్లోకి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా నేతి బీరకాయతో 10 నిమిషాల్లో టేస్టీ కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. కర్రీ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చేసిన విధానం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేనండి.